జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అస్సాం రాష్ట్రంలో మన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇదేంద్రా తెక్కలోడా? కాదు, అస్సాంలో అసలు ఎలక్షన్స్ హ్యాండ్ అయ్యి నువ్వు ఏకంగా అస్సాం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందని చెప్తున్నావే, ఏంది అనుకుంటారేమో. విషయం ఉండాలి, కొంచెం తొందరపడుకుంటా ఉంటే మీకు అర్థమయ్యేట్టుగా మిమ్మల్ని బాగా సంతోషపెట్టేదానికి మంచిగా చెప్తా కదా, ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే మీకు అందరికి కూడా బాగా తెలుసు, ఈశాన్య రాష్ట్రాలలో అతి ముఖ్యమైన రాష్ట్రం ఈ అస్సాం. ఈశాన్య రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం కూడా అస్సామే. ఇకపోతే ఈ అస్సాం ద్వారానే మనము ఈశాన్య రాష్ట్రాలను కంట్రోల్ అయితే చేయగలుగుతున్నాం. అంతేకాదు, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా హిందువులు ఉన్న రాష్ట్రం కూడా ఈ అస్సాం రాష్ట్రమే. అలాంటి అస్సాం రాష్ట్రంలో అక్రమ వలసదారుల సంఖ్య వేగంగా పెరిగిపోతుంది. బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింలు, అదేవిధంగా మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలు పెద్ద సంఖ్యలో అస్సాం రాష్ట్రంలోకి అయితే అడుగు పెడతారు. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, రెండవది వచ్చేసి అధిక సంఖ్యలో పిల్లలను కారణం. అర్థమవుతుందా? అంటే ఒక్కొక్కరు ఈ 4-5 పెళ్ళిళ్ళు చేసుకొని ఈ భార్యతో ఒక 4-5 మందిని, ఆ భార్యతో ఒక 10 మందిని ఇట్టా విపరీతంగా పిల్లలను కారణం. అదేవిధంగా చిన్న బిడ్డలని కూడా చూడకుండా 12 సంవత్సరాలకు 11 సంవత్సరాలకే ఈ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసేసేది, వాళ్ళతో ఎక్కువ మంది పిల్లలకి అనేది. ఇప్పుడు చిన్న పసిబిడ్డలు, అసలు 12 ఏళ్ల పిల్లలకి ఏం తెలిసి, అసలు వాళ్ళకి ఏం తెలుసు అంటాలే. అప్పుడంటే ఏదో పాతకాలము, ఏదో తెలియదు అనుకోనో, లేకపోతే మూర్ఖత్వం అనుకోనో, లేకపోతే ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయనో ఏదో అనుకుందాం. కానీ ఈ కాలంలో ఏంది, ఈ కాలంలో కూడా 12 ఏళ్లకు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళతో బిడ్డలు కండం అంటే అది ఎంత పాపం అది, ఒకసారి ఆలోచించండి. సరే, ఈ విధానాల ద్వారా అస్సాంలో ఆ వర్గం జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఏ వర్గమా? ఆ వర్గం వాళ్ళ జనాభా. అర్థమైందా? దీంతో అస్సాం రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అస్సాం ముఖ్యమంత్రి కింద మీద పడతాడు. అస్సాంలో ప్రస్తుతం 40% వరకు ముస్లింల జనాభా అయితే ఉండాలి. ఈ 40% కనుక ఒకవేళ 50% అయిందనుకోండి, ఇక అస్సాం పని ఇంకా క్లోజ్, ఇంక వేరే మాటేలా, ఇంక మాట్లాడుకోబనిలే. అస్సాం రాష్ట్రంలో కనుక ముస్లింల జనాభా పెరిగినట్టయితే, అంటే 50%కి చేరుకున్నట్టయితే, ఇక మనం అస్సాంని అయితే మర్చిపోవాల్సిందే. ఒక్క అస్సాంనే కాదు, మొత్తం ఈశాన్య రాష్ట్రాలను మనం అయితే వదులుకోవాల్సి వస్తుంది. అంతటి తీవ్రమైన పరిస్థితులు అయితే ఏర్పడినాయి. అందుకే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు మోడీ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను అయితే ఇచ్చింది. దీంతో ఇక హిమంత బిశ్వ శర్మ ఫుల్ గేర్ లేక వచ్చి ఒక్కొక్కరికి సుక్కలు చూపించాడు. మొదటగా ఈ బాల్య వివాహాలన్నింటినీ కూడా రద్దు చేసి పారేశాడు. ఎవరైనా కనుక పసిబిడ్డలు కనుక పెళ్లిళ్ళు చేసుకున్నారో ఇంకేలా క్యారెట్ కదా తరిగినట్టు తరుగుతాడు. మ్యాటర్ అయితే మామూలుగా ఉండదు, అట్టుంటుంది. ముస్లింలలో ఈ బహుభార్యత్వ వ్యవస్థను రద్దు చేసి పారేశాడు. అంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకునేదానికిలే. అదేవిధంగా ఈ అక్రమ వలసదారులు ఉన్నారు కదా, దొంగతనంగా మన దేశంలోకి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళను ఎరగదీసి మరగబెట్టి మళ్ళీ బంగ్లాదేశ్లోకి అయితే తరిమేస్తాడు. సరే, ఈ సమయంలోనే ఇప్పుడు అస్సాంలోనే రబా హసాంగ్ అటానమస్ కౌన్సిల్ ఎన్నికలు అయితే జరిగినాయి. ఈ రబా హసాంగ్ అటానమస్ కౌన్సిల్ అనేది అస్సాంలోని గోల్పరా, కమ్రూప్ జిల్లాలను అయితే కవర్ చేస్తారనమాట. ఈ జిల్లాల చుట్టూరా జాంబీగాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకే నేను ఇంతకుముందు చెప్పినా కదా, పై విషయాలన్నీ కూడా అవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ విషయం ఏందయ్యా అంటే, ఈ రబా హసాంగ్ అటానమస్ కౌన్సిల్లో ఇంతకు ముందు ట్రైబల్స్ అయితే ఎక్కువగా ఉంటా ఉన్నారు, అంటే గిరిజనులు అనమాట, వాళ్ళు ఎక్కువగా ఉంటా ఉన్నారు. కానీ ఈ మధ్యన ఈ జాంబీలు కూడా అక్కడ చేరిపినారు. పైగా ఈ రబా హసాంగ్ అటానమస్ కౌన్సిల్ చుట్టూరా ఉన్నది కూడా ఈ జాంబీలే కావడంతో ఇప్పుడు జరిగినటువంటి ఈ రబా హసాంగ్ అటానమస్ కౌన్సిల్స్ ఎన్నికలపైన అందరికీ ఆసక్తి అయితే ఏర్పడింది. ఇక నిన్న అస్సాంలో 36 స్థానాలకు గాను ఈ రబా హసాంగ్ అటానమస్ కౌన్సిల్ ఎన్నికలు అయితే జరిగినాయి. ఇక ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మరో బీజేపీ మిత్రపక్షమైనటువంటి రబా హసాంగో జాతో సంగ్రామ సమితి పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు కలిసి పోటీ చేసినాయి. ఇక ఈ ఎన్నికల్లో మొత్తంగా 36 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ కూటమి 33 స్థానాలను గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 33 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక స్థానానికి మాత్రమే పరిమితం అయిపోయి తొస్సమని వీక్ అయిపోయింది. మొత్తం 36 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకొని ఘోర పరాజయాన్ని అయితే చవి చూసింది. ఇకపోతే మిగిలిన 2 స్థానాలను ఈ ఇండిపెండెంట్లు ఓళ్ళు గెలుచుకున్నారు. అయితే వచ్చే సంవత్సరమే అస్సాంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడిందని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడిపోవడంతో ఈ సూడో సెక్యులర్స్ అంతా కూడా బాధాతప్త హృదయాలతో మరి ఏడ్చారు. అది విషయం అయితే
అర్థం అవుతుంది ఏందో ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా శాపమో ఏందో కానీ ఏడ పోటీ చేసా కానీ మామూలు విజయాలు కాదు సున్నాలు ఒకట్లేగానన్ని మామూలు కూడా కాదు. సరే చేసిన పాపం ఊరికే పోదంటారు, ఏ పాపం తగిలిందో ఏమో, అంతేనా కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.